హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా మటన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపెడతాను, చూసేయండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చాలా టేస్టీగా వస్తుంది ఎవరు చేసినా కూడా. ఓకేనా, లేట్ చేయకుండా ప్రాసెస్ చూపెడతాను, చూసేయండి. ముందుగా నేను 3 గ్లాస్ బియ్యాన్ని నీట్గా వాష్ చేసి వాటర్ వేసి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ని వేశాను. కొంచెం బాస్మతి రైస్ అయితే టేస్ట్ ఉంటుంది, అందుకే నేను బాస్మతి రైస్ వాడాను. ఇంకా మటన్ని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా విజిల్కి ఉడికించుకున్నాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేశాను, 2 బిర్యానీ ఆకులు, ఇంకా టమోటా, కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకు, నిమ్మకాయను కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇందులోకి 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చెక్క, లవంగం, స్టార్ పువ్వు, యాలకలు, కొంచెం సాజీరా, ఇంకా కొంచెం పెరుగు, బిర్యానీ మసాలా, అంతే. ఇంకా ప్రాసెస్ చేసేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి. ఇంకా స్టవ్ వెలిగించి ఒక డబ్రా పెట్టి, డబ్రా వేడైన తర్వాత ఇందులోకి తగినంత ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ మారినాక ఇందులోకి మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. సాజీరా, చెక్క, లవంగం, యాలకలు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు. ఇంకా ఇది వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బిర్యానీ చేసేటప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోనే ఉండాలి. వైట్గా ఉంటే కలర్ మారుతుంది బిర్యానీది, కొంచెం లైట్ బ్రౌన్ కలరే ఉండాలి. ఓకేనా, నేను చేసిన విధంగానే చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మటన్ బిర్యానీ చేయడం ఏమంత కష్టమేమి కాదు. ఇంకా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్నాం కదా, ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసి టమోటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, టమోటాలు మగ్గాయి కదా, ఇందులోకి ఇంకా మేము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకు వేసి ఆకులన్నీ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. చాలా సింపుల్గా ఉంటాయి నేను చేసే వంటలన్నీ. ప్రతి ఒక్క ట్రై చేసే విధంగానే చేస్తాను. ఓకేనా, ఇంకా ఆకులు మగ్గిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ ధనియా పొడి, కొంచెం గరం మసాలా, 1/2 టేబుల్ స్పూను, ఇంకా 2 స్పూన్స్ వచ్చేసి బిర్యానీ మసాలా వేసి వేయించుకున్నాను. ఇంకా మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ పెరుగు వేశాను. ఇంకా మసాలాలంతా వేగిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేయాలి. ఈ మసాలాలన్నీ ఈ మటన్కి పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇంకా ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న నిమ్మరసం వేస్తున్నాను. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ని వేడి చేసి పెట్టుకున్నాను. ఆ వేడి నీళ్ళను వేస్తున్నాను. కొంచెం నీళ్ళు వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. ఇందులో కూడా ఒక గ్లాస్ మైన్ వాటర్ ఉంది కదా మటన్లో, అందుకు నేను 5 గ్లాస్ వాటర్ వేశాను. ఈ మటన్ ఉండే వాటర్తో 6 గ్లాస్ అవుతుందని 5 గ్లాస్ వాటర్ వేశాను. ఇంకా మూత పెట్టేసి కొంచెం మరిగేంత వరకు వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, వాటర్ మరిగిపోయినాయి కదా, ఇంకా ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ మొత్తం వంచేసి ఇంకా బియ్యాన్ని వేసేయడమే. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. మేము మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసేటప్పుడు మటన్ని విజిల్లోకి పెట్టుకొని ఉడికించుకుంటే ప్రాసెస్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా, నేను చేసే విధంగా చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా మూత పెట్టేసి దగ్గర పడేంత వరకు ఇంకా బిర్యానీని మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడినాక స్లో ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఏదైనా వెయిట్ పెట్టేసి దమ్కి పెట్టుకోవడమే. ఇంకా దమ్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ వదిలేసి తింటే సూపర్
సూపర్గా పొడి పొడిగా ఉంటుంది మటన్ బిర్యానీ. నేను చేసిన విధంగా చేయండి, ప్రతి ఒక్కరి పర్ఫెక్ట్గా కుదురుతుంది. వంట రాని వాళ్ళు కూడా నేను చేసే విధంగా చేయొచ్చు. ఓకేనా? నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంకా దమ్ అయిన తర్వాత వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.